దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దామండి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము 9వ వచనమును మనం ఒకసారి ధ్యానం చేద్దాం. బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుచు అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని ప్రజలారా, అలనాడు దేవుడు ఇజ్రాయేలు జనాంగాన్ని బానిసత్వములో నుండి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బానిసత్వములో ఉన్న ప్రజల యొక్క ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొరవిని దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి వారిని అనేక విషయములో వారి నిత్య అవసరతలు దేవుడు మహిమకరంగా వారిని పోషించిన తర్వాత వారి మనస్సు మదించిందంట. మనసు మదించి వారు ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటే వాళ్ళు ఎలా తయారయ్యారంటే బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుచు అట్టి కార్యములు చేయుచున్నారంట. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బహుశా నువ్వు ఇటువంటి ఒక పాపం అనే బంధకములలో ఉన్నావేమో ఒకసారి సరిచూసుకోమని దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇటువంటి ప్రజలు ఎలా ఉన్నాడట అంటే, ఈ యవనస్తుడు వీడికి భార్య ఉంది, ఆయనను వాడు తన పొరుగువాని భార్యను ఇష్టపడుతున్నాడంట. ఇక్కడ ఏమని రాయబడి ఉంది, వాడు బాగా బలిసిన గుర్రము వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచూ తన పొరుగువాని భార్యను సెకలించుచున్నాడట. హల్లెలూయా. అవును ప్రియులారా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే భర్త ఉండగానే భార్య పరాయి పురుషునితో అక్రమ సంబంధాన్ని పెట్టుకునే దినాలు మనం చూస్తూ ఉన్నాము. భార్య ఉండగానే భర్త మరొక స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న దినాలను మనము చూస్తూ ఉన్నాము. వీటన్నింటినీ చూస్తున్నటువంటి దేవుడు శిక్షించక నేను ఉందునా, దండింపక నేను మానుదునా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని ప్రజలారా, ఇతనికి భార్య ఉండగానే పరాయి స్త్రీతో అక్రమ సంబంధము, వ్యభిచారపు క్రియలు, ఇవి దేవునికి ఇష్టం లేని కార్యములు. ఇట్టి వారిపైన దేవుని ఉగ్రత, దేవుని యొక్క శిక్ష తనకే కాదు తన కుటుంబం పతనానికి, నాశనానికి కారణమవుతుందని ప్రియమైన దేవుని ప్రజలారా మీకు తెలియజేస్తా ఉన్నాను. అవును ప్రియులారా, ఈ మధ్య మనం అందరికీ తెలుసు, ఈ న్యూస్ వచ్చినాయి. ఒక స్త్రీ ఒక కానిస్టేబుల్ వివాహం చేసుకున్నాక వారి దాంపత్య జీవితము కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె ఇంకొక పురుషునితో కాంటాక్ట్ పెట్టుకొని ఆ ప్రియుణ్ణి పిలుచుకొని తన భర్తని హతమార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాడు ఏం మాట్లాడేదండి ప్రియుడు అనేటోడు, ఆమె ఫోన్ చేసినప్పుడల్లా మధ్యాహ్నం లంచ్ చేసావా, నైట్ డిన్నర్ చేసావా, మార్నింగ్ టిఫిన్ చేసావా అని మాట్లాడే వ్యక్తి మీద తన యొక్క ప్రేమను, అంటే ఆశ కలిగినటువంటి ప్రేమను తను అట్రాక్ట్ అయింది. కానీ మరి ఆ భోజనం, ఆ టిఫిన్, ఆ లంచ్, ఆ డిన్నర్ ప్రొవైడ్ చేసి కష్టపడి సంపాదించే భర్తను తను ప్రేమించలేకపోతుంది. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, సమాజము ఎటువైపుకి వెళుతుంది. అపవాది మనుషులను ఏ కోణంలో దాడి చేస్తా ఉన్నాడు. నాట్ ఓన్లీ జెంటల్స్ పీపుల్, ఈవెన్ క్రైస్తవులు కూడా ఇటువంటి పాపములో బందీలుగా ఉన్న ప్రజలను నేను చూస్తా ఉన్నాం. హల్లెలూయా.
అవును ప్రియులారా, కొంతమంది చర్చికి వెళ్ళే వ్యక్తులలో కూడా ఇటువంటి అపవిత్రత, లైంగిక అపవిత్రత, ఈ యెజబెల్ అనే ఒక స్పిరిట్ మనుషులను పాపములకు లాగుతూ అనేక మంది వ్యక్తులను నరకానికి వాడు చేరదీసుకుంటూ ఉన్నాడు. అపవాదికి వాడికి ఉన్న సమయం క్రొద్దిగే అని ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతా ఉన్నాడు. అంటే అపవాదిగాడు వేస్తున్న ఈ యొక్క డేంజరస్ వెపన్ నుంచి ప్రజలు తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో పాపములో బందీలవుతూ ఉన్నారు ప్రియులారా. అందుకే దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీకు భర్త ఉండగానే పరాయి పురుషునితో మాట్లాడుతూ నీవు వ్యభిచారపు క్రియల్లో లైంగిక అపవిత్రతో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు నేను చూడట్లేదు అనుకుంటున్నావేమో, మనుషులు నన్ను గమనించట్లేదు అనుకుంటున్నావేమో, కానీ హృదయ అంతరంగములు ఎరిగిన యెహోవా నిన్ను చూస్తా ఉన్నాడు. నీ నడకను, నీ పడకను యెహోవా పరిశీలన చేస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమని ఉన్నదండి? ఏ వివాహము అన్నిటిలో ఘనమైనది, పానుపు నిష్కలంకముగా, ఏ కలంకము లేకుండా, ఏ అపవిత్రత లేకుండా పవిత్రమైనదిగా ఉండవలనని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటే, ఒక్క పురుషునికి ఒక్క స్త్రీగా ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తా ఉంటే, నీకు పురుషుడు ఉండగానే పరాయి స్త్రీతో అక్రమ సంబంధము, నీకు భార్య ఉండగానే పరాయి స్త్రీతో అక్రమ సంబంధము నువ్వు పెట్టుకొని జీవిస్తున్నావేమో. బహుశా సహోదరి సహోదరుడా, ఈ భయంకరమైన అపవిత్రతలో నువ్వు ఇంకా ఎంతకాలం ఆ బురదలో ఉంటావో దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. అటువంటి అపవిత్రమైన క్రియలు విడిచి బయటికి రమ్మని దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఇంకా అటువంటి పాపము, తాత్కాలికమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కోసము నీ దేహాన్ని అపవిత్రపరుచుకొని నీ కట్టుకున్న భర్తకు నువ్వు అన్యాయం చేస్తూ ఉన్నావేమో, నీవు కట్టుకున్న భార్యకు నువ్వు అన్యాయం చేస్తున్నావేమో. దేవుని తీర్పు మాత్రం నువ్వు తప్పించుకోలేవని ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్మల్ని అందరినీ ప్రభుపేట హెచ్చరిస్తా ఉన్నాను. యోబు 31వ అధ్యాయం 1వ వచనములో మనం చూసినట్లయితే ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగు చూచెదను, అలాగూ నేను కన్యకను చూచిన ఎడల పరమున ఉన్న ఆ దేవుని ఆజ్ఞ ఏమగును అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చూడండి, అతడు కన్నులతో, యోబు అనే భక్తుడు అతడు కన్నులతో నిబంధన చేసుకున్నాడు. నేను పరస్త్రీని ఎలాగూ చూచెదను, అలాగూ నేను చూస్తే దేవుని ఆజ్ఞ ఏమగును, నేను ధిక్కరించిన వాడనవుతాను, పాపము చేసిన వాడనైతాను, ఆజ్ఞ అతిక్రమించిన వాడనైతానని తన వాక్యమును బట్టి తన హృదయాన్ని సరిచేసుకుంటా ఉన్నాడు. ఇప్పటికీ ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని భయము భక్తి లేకుండా ఇంకా పాపములో నువ్వు ఉన్నట్లయితే బయటికి రమ్మని ప్రభుపేట నీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఇది ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనా ఈ దేహాన్ని అపవిత్రపరిస్తే దేవుడు వాన్ని పాడు చేయనని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు అనుకుంటున్నారేమో నేను ఈ యొక్క వ్యభిచారపు క్రియల్లో ప్రవర్తిస్తున్నప్పటికీ నన్ను సమాజం ఏమనట్లేదు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఆ శాపము నీకే కాదు, నీ పిల్లల తరతరాల మీద పనిచేస్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఒక తండ్రి గనక వ్యభిచారపు క్రియల్లో జీవించి అతడు చనిపోయినట్లయితే తన కుమారులు కానీ తన కుమార్తెల మీద కూడా ఈ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి స్పిరిట్ కంట్రోల్ చేస్తూ ఆ ప్రజలు కూడా చెడిపోవడానికి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఆ శాపము తరతరాలు ఆ మనిషి మీద ఆ ప్రభావము చూపిస్తూ ఉంటది. ఆ దురాత్మ, ఆ వ్యభిచారపు ఆత్మ ఆ ప్రతి మనిషిని ఆ పాపానికి లాగుతుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు క్రైస్తవుడైనా కావచ్చు, క్రైస్తవుడి కాకపోవచ్చు, కానీ దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తా ఉందంటే పరిశుద్ధులగుటకే మీరు పిలువబడుదురని రాయబడి ఉంది. నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుల, ఇక్కడ కూడా అలాగే ఇజ్రాయేలు ప్రజలు ఇక్కడ మళ్ళొకసారి మాటలు చదువుతామండి.
ఇర్మియా 5వ అధ్యాయము 8వ వచనం, బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నువ్వు గనుక ఇటువంటి భయంకరమైన పాపములో జీవించినట్లయితే ఇప్పుడే నీవు పశ్చాత్తాపడి, దేవా నా పాపములు క్షమించుము, నా దోషములు తొలగించుము, తెలిసి తెలియక నేను తప్పు చేసి నా కుటుంబాన్ని నేను అన్యాయములోనికి నెట్టివేస్తున్నానని నీవు మోకరించి నీవు పశ్చాత్తాప పడినట్లయితే ఆయన కృపగల దయా కనికరము కలిగిన దేవుడు కనుక నీ పాపములు క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి ఆ నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిగా వారసురాలుగా చేస్తాడని ప్రియమైన దేవుని ప్రజలారా మీకు తెలియజేస్తా ఉన్నాను. లేదంటే ఆయన యొక్క ఉగ్రత మీ మీదికి వస్తుంది, ఆయన యొక్క తెగులు మీ మీదికి వస్తుంది. మీ మీదికే కాదు, మీ పిల్లల మీదికి శాపము, ఆ పాపము ఏలుబడి చేస్తుంది. కనుక ఆ దేవుడు అంటున్నా, నేను శిక్షింపక మానుదునా, ఇది యెహోవా వాక్కు. అట్టి జనము మీద నేను కోపించకుండా మానుదునా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని చేతిలో పడుట ఎంతో భయంకరము గనుక ఉన్న పాటుగా నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి నీవు పశ్చాత్తాప పడినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి నిన్ను వారసుడిగా వారసురాలుగా చేస్తాడని ప్రభుపేట ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.